రేపు శుక్రవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే తెల్లవారేసరికి కష్టాలు పోతాయి, కోట్లు వచ్చి పడతాయి, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. ఎందుకంటేనండి శుక్రవారం పూట ఇలా ఆవాలతో పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఏంటంటే మనకు పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. మనకుండే ఇబ్బందులు పోవాలన్నా మనకు కొన్ని రకాల ఏంటంటే కనుక చెడు కళలు వస్తూ ఉంటాయి కదా. కళల వల్ల మనం ఎంత సఫర్ అవుతామంటే అది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది కదండి. కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది. కళల్లో ఏంటంటే కనుక చెప్పాలంటే మన మీద ఏదో వచ్చి కూర్చున్నట్టు మనకి ఏంటంటే తెలియకుండానే కళలు చెడుగా పడి తెల్లారేసరికి ఆ కళలు నిజమవ్వటం, ఆ కళల్లో కనిపించినట్టుగానే ఏంటంటే గనక మనకు అనిపించటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అయితే అలా జరగకుండా ఉండాలంటే గనక ఒక స్పూన్ అన్ని ఆవాలు తీసుకోండి. ఆవాలు ఏంటంటే గనక చాలా చాలా పవిత్రమైనవండి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే గనక ఒక తెల్లని కాగితంలో పోసేయండి ఆవాలను. అలా పోసేసి ఏంటంటే చిన్న పొట్లం కట్టండి. అలా పొట్లం కట్టిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు మీకు కళలు రాకూడదు, కళల వల్ల ఏంటంటే గనక చెడు జరగకూడదని సంకల్పం చెప్పుకొని దిండు కింద పొట్లం కట్టి పెట్టి పడుకోండి. తెల్లవారి లేచిన తర్వాత తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే గనక దూరంగా పడేయండి. ఇలా గనక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు పొందుతారనమాట. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా మీకు బాగుంటుంది, ఫైనాన్షియల్గా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేసేసి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి. ఆవాల పరిహారం చాలా చిన్నదే, కాకపోతే ఫలితం ఎక్కువగా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవాల పరిహారం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. కాబట్టి ఆవాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి జరుగుతుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా